ఇక వాడెవడు ఓవైసీ మాట్లాడాడు, అందుకు రెస్పాన్స్ అయిన ఓవైసీ ఒక ఎదవా, వాడు ఒక ఏదో సన్నాసి 24 గంటలు వదిలేస్తే ఓల్డ్ సిటీలో హిందువులు లేకుండా లేపేస్తాను అన్న సన్నాసి వాడు. ఆ రోజు వాడికి బుద్ధి చెప్పాలి, ఆ రోజు వాడిని అరెస్ట్ చేసి ఉండాలి, చేయలేదు. ఆ బుద్ధి లేదు, ఏదో వాగేటట్టు దానికి రెస్పాండ్గా అరే 46 మంది గురుకులాల్లో చచ్చిపోయారయ్యా, ఒక పిల్ల 18 గంటలు పోరాడి చచ్చిపోయి, దాని గురించి చర్చ లేదు అసెంబ్లీలో. హైడ్రా పేరు మీద మీరిచ్చిన పర్మిషన్ మీద కట్టుకున్న వాళ్ళని మీరే కూల్చి వాళ్ళ గుండెల మీద తన్నారు, దాని మీద చర్చ లేదు. ఒక వ్యవసాయికి రైతుకి బేడీలేసి సంఖ్యలేసి తీసుకెళ్లారు, దాని మీద చర్చ లేదు. దీని మీద అబద్ధాలతోటి ఆయన అన్నాడట, ఈ లేచిపోయి ఒక అబద్ధాలు పుట్ట చెప్పేశాడు. మా గేటులు వాళ్ళు, నేను ఆఫీసర్ గారు చెప్తున్నారు, గేటులు బౌన్సర్స్ తెరుస్తున్నారు, వాళ్ళే మూస్తున్నారు. మీరేం చేస్తున్నారు? బౌన్సర్లు మీకు అధికారులా, మీరు అధికారులా? మీరు యూనిఫామ్లో ఉన్న పోలీసులు, యూనిఫామ్ పోలీసులు తప్పకుండా గేట్లు తెరవద్దని చెప్పాలి. వాళ్ళు తెలిసారంటే మేము చూస్తున్నాం, మమ్మల్ని అడ్డుకున్న, మమ్మల్ని వాడు తోసేశారంటే ఏమైనా అర్థం ఉందా? పోలీసులా మీరు, లేకపోతే హోంగార్డ్సా? మీరు పోలీసులు. వాడెవడు? ఈజ్ జస్ట్ పర్సనల్ ఎంప్లాయీ, ఈజ్ నాట్ ఏ పబ్లిక్ సర్వెంట్. యూఆర్ పబ్లిక్ సర్వెంట్. డ్రెస్ యూనిఫామ్ ఉంది, ఒక మెడబెట్టి ఒక తోసు గెట్ అవుట్. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి? పోలీసులు లోపలికి వెళ్ళి కనీసం ఏం చెప్పలేదు, ఏమీ చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు. వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి ఏంటి కోపం? కానీ పచ్చి అబద్ధం అన్నాను. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ఆ మాట చెప్పామని. 4వ తారీఖు నుంచి ఒకే మాట చెప్తున్నాడు అర్జున్. వీళ్ళు 4వ తారీఖు చెప్పింది వేరు, నిన్న చెప్పింది వేరు, మొన్న చెప్పింది వేరు. మాట మరోసారి రిపేర్ ఒక స్క్రిప్ట్ తయారు చేస్తున్నాం. కానీ బయట చెప్తున్న మాట ఏంటంటే, సరే ఆవిడ చనిపోయింది, ఆయన బిడ్డ వచ్చేసి హాస్పిటల్లో ఉన్నారు, చావు బతుకులో ఉన్నారు, మానవత్వం లేదంటే చూడడానికి వెళ్ళలేదు. మాట మాట్లాడడానికి సీఎం మాట్లాడడానికి ఉందా? సీఎం తెలియదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అతను జరిగిన రోజేమో నిన్న వీళ్ళు ఎలా అయితే ఏఈ వాళ్ళు వచ్చారో ఆ రోజు అలాగే బ్యానర్లు పట్టుకుని దిష్టి బొమ్మలు తగలబెట్టి కోటి రూపాయలు ఇవ్వాలని ఆ రోజు గొడవ చేశారు. పీడబ్ల్యూ వాళ్ళు మిగతా సెటిల్మెంట్ గ్యాంగ్లు గొడవ చేశారు. అప్పుడు వెళితే మరొక ఉపద్రవం జరుగుద్ది, మీరు హాస్పిటల్ అది అక్కడికి వెళ్ళి దాని జరిగితే లేకపోయింది అని లీగల్గా వద్దని చెప్పి, లీగల్ అడ్వైస్ వద్దని చెప్పారు, వెళ్ళలేదు. ఇది తర్వాత వెళ్ళాలన్నా కూడా కోర్టులో ఉంది, వెళ్ళడానికి లేదు. ఆయన తరపున వెళ్ళారు, ఆయన వెళ్ళలేకుంటే వెళ్ళలేని పరిస్థితి. తరపున వెళ్ళారు, తరపున వెళ్ళి 2 కోట్ల కార్పస్ ఫండ్ ఆ పిల్లాడి మీద పేయటం కానీ, ఆ పిల్లాడి హాస్పిటల్ ఖర్చు అంతా పే చేసి చూసుకుంటాం కానీ, మొత్తం కుటుంబానికి అండగా ఉంటారని పేర్కొని వాళ్ళందరూ సెట్ చేసి మాట్లాడి వచ్చారు. అందరూ వెళ్ళారు. అర్జున్ వెళ్ళలేని పరిస్థితి కదా, ఆ మాత్రం తెలియదు సీఎంకి. కోర్టు రూల్స్ తెలియదా? కోర్టులో కేసు ఉండగా వెళితే అన్ని నేను అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. పచ్చి అబద్ధాలు సీఎం అసెంబ్లీలో ఒక పచ్చి అబద్ధం, నిలువెత్తుగా అబద్ధం ఆడాడు. ఏంటి అబద్ధాలు? ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియా మొత్తం హల్చల్ అవుతూ ఉంది. అల్లు అర్జున్ గారి టాపిక్ లో ఇంటి మీదకి వెళ్ళి మరీ దాడి చేస్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, అసలు ఎందుకు ఆయన అంత ఇబ్బంది పెడుతున్నారు? ఆయన ఇబ్బంది పెడుతున్నారా, లేదు అంటే వీళ్ళు చేసేదే కరెక్టా, ఏంటి అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి ఒకసారి చిట్టుబాబు గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఏం జరుగుతుంది సార్ ఇండస్ట్రీలో ఏం జరగట్లేదు. ప్రభుత్వం ఒక వికృత ధోరణిలో ప్రవర్తిస్తుంది. ప్రభుత్వం యొక్క ధోరణి ఇది. అంటే ఒక అల్లు అర్జున్ తోటి కాదు, క్రానాలజీ చూసుకుంటే ఫస్ట్ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ని హడావుడిగా వచ్చి టాపర్ తీసుకెళ్లి ఫోక్సోని పెట్టేశారు. ఫోక్సో పెట్టడానికి ఆ అమ్మాయి 2017లో D2లో యాక్ట్ చేసింది. అంటే దాంట్లో 18 ఏళ్ళు ఉండాలి. అంటే 2017లో అమ్మాయి మేజర్. మరి 2019లో నన్ను రేప్ చేశాడు, నేను మైనర్ రేప్ చేశాడని అమ్మాయి కంప్లైంట్ చెప్తే దాని మీద ఫోక్సో కేసు పెట్టేశారు. ఎలాంటి విచారణ లేకుండా, ఎలాంటి ఎంక్వైరీ లేకుండా ఆ అమ్మాయి అక్కడొక కంప్లైంట్ ఇచ్చి, అక్కడొక రిపోర్ట్, అక్కడొక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింది, ఇక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింది. సో అమ్మాయిలో ఆ తప్పు కాకుండా ఫోక్సో పెట్టేశారు, అంతే, తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏ సంబంధం లేకుండా సమంతని అడ్డదిడ్డంగా మామ పడుకోమంటే పడుకోలేదు, అందుకని విడాకులని దరిద్రంగా ఒక లేడీ మినిస్టర్ మాట్లాడింది ఈ ప్రభుత్వం. దాన్ని సీఎం ఖండించాడా? ఎవరైనా మినిస్టర్లు ఖండించారా? ఎవరు ఖండించకపోగా కొంతమంది సమర్థించారు.
ఆవిడకి దీనికోసం కాదు, కేసీఆర్ కోసం, కేటీఆర్ కోసం ఇట్లా ఏదో సమర్థించేది తప్పితే తప్పు. ఇలాంటి ఒక ఆడపిల్ల సమంత, నువ్వెంత ఆడపిల్ల, సమంత అంత ఆడపిల్ల, హీరోయిన్ అయినంత మాత్రాన ఇష్టానికి మాట్లాడటానికి కాదు అని ఒక్కళ్ళు కూడా ఖండించాల. ఇప్పుడు అల్లు అర్జున్ జరిగింది, అతను అన్ని, నేను అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. పచ్చి అబద్ధాలు సీఎం అసెంబ్లీలో ఒక పచ్చి అబద్ధం, నిలువెత్తుగా అబద్ధం ఆడాడు. ఏంటి అబద్ధాలు? నెంబర్ 1, మా పోలీసు ఆఫీసర్ వెళ్ళాడు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఆయన ఎలా నన్ను భీష్మించి కూర్చున్నాడు. పచ్చి అబద్ధం. ఎందుకంటే ఇంకో ఆఫీసర్ చెప్తున్నాడు ఇదే మాట, బయటకు వచ్చినాక ఆఫీసర్ ఏం చెప్పాడు, మేము వెళ్దామంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి బౌన్సర్స్ మమ్మల్ని అలౌ చేయలేదు, మేము వెళ్ళలేకపోయామని ఒక ఆఫీసర్ చెప్తాడు. ఈయనేమో లోపలికి వెళ్ళి చెప్పినా కూడా నేను వెళ్ళను, భీష్మించి కూర్చున్నాడు అని ఏం చెప్తాడు, చూస్తాను చెప్పాడని ఈయన అంటాడు. ఇది నిజం? సీఎం చెప్పింది అబద్ధమా, లేకపోతే నిన్న పోలీస్ ఆఫీసర్ మాట్లాడింది అబద్ధమా? పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడు, వెళ్ళటానికి